మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. పాత్రికేయ మిత్రులకు తెలియజేయడం ఏమనగా, మా ప్రభుత్వం వచ్చి నేటికి సుమారు డిసెంబర్ 7కి ఒక 1 ఇయర్ కావస్తుంది. ఈ 1 ఇయర్ కాలంలో మేము గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆ ప్రపోజల్స్ కూడా మేము ఇప్పుడు పేమెంట్ చేయడం జరిగింది. ఒక 100 పైసలకు చెక్కులు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 200 వరకు కూడా మళ్ళీ కొత్త సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయడం జరిగింది. అయ్యే కాకుండా ఎల్ఓసీలు కూడా ఎడపల్లి మండలంలో ఒక 15 నుంచి 20 వరకు ఎల్ఓసీలు కూడా అప్లై చేసి వాళ్ళకు కూడా నిమ్స్లో వైద్యం కొరకు వాళ్ళకు కూడా పేమెంట్ చేయడం జరిగింది. మా ప్రభుత్వ హాయంలో నేటి లగాయతు ఏ రోజు కూడా లంచగొండితనానికి బంధుప్రీతికి కానీ అవకాశం ఉండదు. కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి, సీఎం రిలీఫ్ చెక్లకు కానివ్వండి, నేటి లగాయతు 5 సంవత్సరాల పదవీ కాలంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ₹1 తీసుకునే దాఖలాలు కూడా ఉండవనేది మీకు తెలియజేయడం జరుగుతుంది.